హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మొన్నటి వరకు కూడా వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు సార్. అంటే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మాట్లాడడం, లేకుంటే వాళ్ళ బ్యానర్లలో అల్లు అర్జున్ గారు, జగన్ గారు ఫోటోలు కలిపి పెట్టి ఉంచడం, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు నిన్న సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్స్ వైసీపీ వాళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. అంటే కళ్యాణ్ బాబాయ్ గారికి థ్యాంక్స్ చెప్తూ టికెట్ రేట్స్ పెంచినందుకు చెప్పాడు. దీంతో ఇక్కడ నుంచి జనసేన వాళ్ళు వీళ్ళంతా ఒకటే, మీరు అనవసరంగా ఏదో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కామెంట్స్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్ కూడా ఈ విధంగానే కామెంట్ చేస్తారు. సో ఏదేమైనా అల్లు అర్జున్ గారి కామెంట్స్ అయితే వైసీపీ వాళ్ళకి కాస్త షాక్ తగిలినట్టు చెప్పుకోవచ్చు సార్. ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఈ పుష్ప చుట్టూ ఒక పెద్ద ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత వివాదం పుష్ప చుట్టూ స్టార్ట్ అయింది. దానికి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు బయటకు వచ్చాయి. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడో కొంత మామూలుగా ఎనీ ఫ్యామిలీస్లో నేను చాలాసార్లు చెప్పాను, ఫ్యామిలీ అంటే మన ఒక ఓన్ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తండ్రి కొడుకు మధ్య, కొడుకు అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే ఇదేమవుతుందంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళ ఇష్యూస్ వాళ్ళని దాటి బయటకు వచ్చినప్పుడు అది ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఒకసారి మన గొడవలు బయటికి వెళ్ళిపోయినప్పుడు మన గొడవల్ని పక్కనోడితో మాట్లాడినంత వరకే మన మధ్య ఉంటుంది. మనం ఎప్పుడైతే మాట్లాడతామో అవి ఇంకా ఇదైపోతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే కాదేది రాజకీయాలకు అనర్హం ఉన్నట్టుగా అసలు శ్రీశ్రీ కూడా షాక్ అవుతాడేమో, మన స్టేట్మెంట్ కూడా ఇక్కడ దాన్ని మించిపోయారు వీళ్ళని. అట్లా ఏది దొరికినా వాళ్ళు రాజకీయం చేసేస్తారు. అట్లాగా అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు యాంటీగా, అంటే పవన్ కళ్యాణ్కి యాంటీగా అన్న ఒక నెరేటివ్ బలంగా వెళ్ళిపోయింది. సో పుష్పాని కూడా వైసీపీ ఓన్ చేసుకునింది, జనసేన మిగతా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడడం అనేది మొదలుపెట్టారు. చాలా నెగిటివిటీ ఉంది పుష్ప మీద. నిజానికి నార్త్లో కానీ మిగతా రాష్ట్రాల్లో చూస్తే నెగిటివిటీ లేదు. ఎక్కడో 1-2 వాయిసెస్, అది కూడా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ని పొగుడుతూ ఈ సినిమా కమర్షియల్గా ఉంది తప్ప ఇందులో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ గొప్పగా లేదు అని రాసిన వాళ్ళు 1-2 ఉన్నారు తప్ప నార్త్లో బ్రహ్మాండంగా అసలు ఏ సినిమాకి ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకి లేనంతగా బజ్ నార్త్లో వచ్చింది. సో యునానిమస్గా ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి అంటే ఈ ఇంటీరియర్ మాస్ ఉన్న ఏరియాలంతా కూడా బ్రహ్మాండంగా దీనికి రిసెప్షన్ వచ్చింది. ఈవెన్ అర్బన్ సెంటర్స్లో కూడా వచ్చింది. కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి. ఫస్ట్ రోజు 72 కోట్లు, సెకండ్ డే 59 ఎంతో ఉంది. ఓవరాల్గా 131 crores 2 రోజులకే కలెక్షన్ వచ్చింది. ఇంకా నిన్నటిది లెక్కలు రాలేదు. నిన్నటిది కూడా వస్తే ఇంకా ఈజీగా ఇప్పటి వరకు ఈ 3 రోజులకే దాదాపు 500 దాటేసిందని చెప్తున్నారు. సో వీకెండ్కి వచ్చేసరికి 600 కోట్లు మార్క్ని పుష్ప ఈజీగా దాటేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో కూడా తక్కువే ఉంది నెగిటివిటీ, ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం నెగిటివిటీ బాగా పెరిగింది. సో దీన్ని ఎలా డీల్ చేయాలనేది అల్లు అర్జున్ కూడా కష్టం. మామూలుగా అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎక్కువగా ఉన్నారు, జనసేన వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మెగా ఫ్యామిలీ అభిమానులు ఉంటారు, వీళ్ళందరూ యాంటీ అయిపోయారు. చాలా వీడియోస్ కూడా మనం చూసాము, మెగా ఫ్యామిలీ అభిమానులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఒక రకంగా వైసీపీ అని కూడా చెప్పచ్చు. వైసీపీ సైలెంట్గా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకొని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా మాట్లాడడం ఒక పద్ధతి అయితే, నాయకులు రాంబాబు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా దీన్ని ఓన్ చేసుకొని మాట్లాడారు. ఎందుకంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కోపం తీర్చుకోవడానికి అల్లు అర్జున్ని పైకి లేపడం, అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం, ఇది ఇంకా నెగిటివిటీని పెంచింది. సో నిజానికి అల్లు అర్జున్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కి యాంటీగా కానీ మెగా ఫ్యామిలీకి యాంటీగా కానీ ఎప్పుడూ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. తను యాంటీ అని చెప్పలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలవడం కోసం అల్లు అరవింద్ కూడా అక్కడికి పోయి క్యాంపెయిన్ చేశాడు, ఇక్కడ పిఠాపురంకి. అల్లు అర్జున్ కూడా తన ఫ్రెండ్గా నేను చేస్తున్నాను, మా వాళ్ళ భార్య క్లాస్మేట్స్, తన ఫ్రెండ్ అయ్యాడు, నాకు అన్ని శిల్పా రవిచంద్ర రెడ్డికి ఫ్రెండ్గా చేస్తున్నానని చెప్పాడు తప్ప నేను ఏ పార్టీ కాదని కూడా చెప్పాడు. కానీ ఈ వైసీపీ ఎంటర్ అవ్వడం వల్ల అది పవన్ కళ్యాణ్ బ్యాచ్ అంతా కూడా
అల్లు అర్జున్కి యాంటీగా మారిపోయింది. అయితే ఎంత యాంటీగా మారినా తెలుగులో కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. ఈరోజు ఇంకా బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సక్సెస్ మీట్ జరిగింది. సో ఎవరు ఊహించిన విధంగా మామూలుగా అయితే అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు. టోటల్ ఇండియాకి చెప్పాడు, వివిధ గవర్నమెంట్స్కి చెప్పాడు. అట్లాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ సీఎం చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. కానీ మళ్ళీ అనే పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్కి అన్నాడు. అంటే ఒక ఆయన హోదాకి విలువిచ్చి ఒక థ్యాంక్స్ చెప్తూ ఇంకొక రకంగా తన పర్సనల్గా కళ్యాణ్ బాబాయ్కి అన్నాడు. ఇది ఇప్పుడు వైసీపీకి ఒక షాక్ తగిలినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజానికి వాళ్ళు ఒకటే, ఫ్యామిలీస్ ఎప్పుడైనా కలిసిపోతాయి, మీరెందుకు కొట్టుకుంటారు, అభిమానులు ఎందుకు కొట్టుకుంటారు అనేది ఒక మెసేజ్ దీని ద్వారా వెళ్ళింది. సో ఇలా మాట్లాడడం అనేది స్ట్రాటజిక్గా మాట్లాడా లేకపోతే నిజంగానే ఆయన థ్యాంక్స్ చెప్పాలనుకున్నాడా అనేది తెలీదు. కళ్యాణ్ బాబాయ్ అని వాడడం వల్ల ఒక పర్సనల్ టచ్ దాంట్లోకి వెళ్ళింది. ఆయన కూడా పర్సనల్ నోట్ అని చెప్పడం. సో దీనివల్ల ఏమైందంటే ఒక్కసారిగా పిక్చర్ మారినట్టు కనబడుతుంది. ఆ నెగిటివిటీ కూడా దీనివల్ల కొంత తగ్గే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ పుష్ప క్యాంటీకి మాట్లాడలేదు. నిజానికి ఆయన ఎవరు మన చలమల శెట్టి రమేష్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర కూడా సారీ చెప్పించారు. నాగబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను అంటే అఫీషియల్గా జనసేన కానీ అఫీషియల్గా పవన్ కళ్యాణ్ వైపున ఎవరు కానీ ఈ సినిమాను వ్యతిరేకించలేదు. కానీ ఇండైరెక్ట్గా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతను తగ్గించడం కోసం నాగబాబు ఇండైరెక్ట్గా సినిమాగా చూడండి అనేది కూడా పిలిపించాడు. సో అంటే ఒకటి ఇక్కడ కనబడుతుంది, ఇటు అల్లు అర్జున్ కానీ లేకపోతే అల్లు అరవింద్ కానీ వీళ్ళు ఓపెన్గా చిరంజీవిను ఇన్వాల్వ్ చేస్తుంటే ఒక పద్ధతిగా ఉండేది. కానీ చిరంజీవి కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా సాయి ధర్మ తేజ్ మాత్రమే దీనికి బెస్ట్ విషెస్ చెప్పాడు, సక్సెస్ కావాలని. అది కానీ చేస్తుంటే వీళ్ళు ఇంకొంత ఈ నెగటివిటీ కూడా వచ్చిండేది కాదు. సో అది మేజర్గా జరిగింది. దానివల్ల నిన్న ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసమే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పాడు. అది ఇప్పుడు ఒక్క డైలాగుతో మొత్తం పర్సెప్షన్ చేంజ్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటున్నా అంటే వీళ్ళకి ఏమీ గొడవ లేదు, ఏదో ఇది ఎక్కువ చేశారు తప్ప నిజంగా పెద్ద విషయం కాదు ఇది అన్న ఒక పర్సెప్షన్ పోయింది. వైసీపీ వాళ్ళకి తగ్గిపోయింది. ఎందుకంటే మనం చూసాము డైలాగ్ వార్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది. లేని డైలాగుల్ని, పుష్పలో లేని డైలాగులంతా వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి ఫ్యామిలీ మీద అల్లు అర్జున్ సినిమాలో చెప్పినాడని చెప్పడం. నిజానికి నేను నిన్న కూడా ఈ టాపిక్ చెప్పాను. ఆ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ వీళ్ళు మొత్తం మార్చేశారు, చెప్పనవన్నీ కూడా వీళ్ళు పెట్టేశారు. అది పాపులర్ కూడా అయిపోయింది బాగా. ఎందుకంటే నిన్న చెప్పాను నేను, అల్లు అర్జున్ నోట్లో కిల్లి పెట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉండడం వల్ల, గోల వల్ల చాలామంది ఉందో లేదో కూడా జనాలకు కూడా, చూసిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్. ఎందుకంటే చాలా డైలాగులు ఉంటాయి, అనుంటాడేమో అనుకునే పద్ధతిలో వీళ్ళు చెప్పారు. సో అంటే ఒక చిన్న డైలాగ్ తీసుకొని చెప్పాడు. రెండోది ఏంది, ఆ క్యారెక్టరే చాలా అసెప్టివ్ క్యారెక్టర్, ఆత్మాభిమానం ఎక్కువ ఉన్న క్యారెక్టర్, నాకు నేనే బాస్, నేను ఎవరికి లొంగననే క్యారెక్టర్. అది కూలీగా ఉన్నప్పుడే ఫస్ట్ పార్ట్లోనే మనకి నా కాలు మీద నేను వేసుకుంటే బాస్ కేంద్ర, వాడికి మర్యాద కావాలంటే కొనుక్కోమని నేను 100 రూపాయలు ఇచ్చేసిపోయే క్యారెక్టర్. సో అటువంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు హీరో అటువంటి డైలాగులు మాట్లాడతారు. దానికి బయట సమాజానికి సంబంధం లేదు. అది క్యారెక్టర్ యొక్క ఇది. ఎక్కడ కూడా క్యారెక్టర్ని మీరి పుష్ప 1లో కానీ పుష్ప 2లో కానీ డైలాగ్స్ ఉండవు. క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్సే ఉంటాయి. అది మామూలుగా అయితే చాలా సినిమాల్లో హీరోలు క్యారెక్టర్ని మీరి హీరోయిజాన్ని, ఆ స్టార్ని ఎలివేట్ చేసే విధంగా ఉంటాయి. ఇక్కడెక్కడ అల్లు అర్జున్ స్టార్ లాగా లేడు మనకి అసలు. నిజానికి అది నిన్న కూడా రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పాడు. అల్లు అర్జున్ మామూలుగా స్టార్లు అంటేనే చాలా గ్లామరస్గా చాలా బాగుండాలని చూసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఒక వైకల్యం పెట్టి అతన్ని అసలు ఎక్కడా మేకప్ లేదు, తల దువ్వడు,
అంత డీగ్లామరైజ్డ్గా కమర్షియల్ సినిమాలో హీరోలు ఉండడం అనేది వెరీ రేర్ మనకు తెలుగుకి. తమిళ్లో ఇంకా ఘోరంగా కూడా ఉంటారు.